హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనలో చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారండి. ఎప్పుడైనా బట్టల మీద పడిన పెన్న మరకలు కానీ ఇంకు మరకలు కానీ, ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా యూనిఫామ్స్ మీద గట్టను పెన్నతోటి గీతలు అవి పెట్టేసుకుంటూ ఉంటారు కదా. వీటిల్ని కొంచెం క్లీన్ చేయడం కష్టమేనండి. ఇలా మనము ఇటువంటి బ్రష్లు పెట్టి రుద్దే పని లేకుండా, సబ్బులు పెట్టే పనే లేకుండా ఈజీగా ఎంత ముందుగా ఎండిపోయిన పెన్ ఇంక మరకలైనా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. సో దానికోసం నేను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇక్కడైతే ఒక హ్యాండ్ కర్చీప్ని తీసుకుని దాని మీద పెన్ మార్క్ అనేది చేసేసి క్లియర్గా చూపిస్తున్నాను. చూసారు కదా. ఎప్పుడైనా మనకి పెన్ మార్కులు కానీ ఇంక మరకలు కానీ ఈజీగా పోవాలనుకున్నట్లయితే శానిటైజర్ అనేది ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదండి. లేదంటే మనకి మార్కెట్లో కూడా 10 రూపాయలకి కూడా దొరుకుతుంది. మా దగ్గర శానిటైజర్ అవైలబుల్గా లేదు అనుకున్నట్లయితే మీరు డెటాల్ కూడా వేసుకొని ఈజీగా పెన్ మార్కులు అయితే చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు అండి. శానిటైజర్ అనేది పెన్ మార్కులు రిమూవ్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది అనమాట. జస్ట్ నేను కొంచెం వేసేసి ఒక టూత్ బ్రష్ తో చెస్ట్ ఎలా రుద్దేశాను క్లియర్గా మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా పోయిందో. తరువాత మనం ఎలానో శుభ్రంగా వాష్ చేస్తాం కాబట్టి స్మెల్ కూడా పోతుంది. శానిటైజర్ వేసి రుద్దేటప్పుడు 4-5 సార్లు చక్కగా సబ్బు పెట్టి మనం రుద్దేశామనుకోండి, ఇంకా ఉండే మరక కానీ ఆ స్మెల్ కానీ అంతా పోతుంది. ఎప్పుడైనా ఇంక మరకలు క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్గా అలా ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు అందరం ఫేస్ చేసే ప్రాబ్లమే ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా. కొంతమంది ఆల్ అవుట్ గుడ్ నైట్లు అవి వాడుతూ ఉంటారు. ఇవి అందరికీ సెట్ అవ్వవు, చాలా కాస్ట్లీ కూడా. ఇలా ఇంట్లో ఇంకొక దోమ కూడా రాకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. సో దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు టీ పొడిని అయితే వేసుకుని, ఆ తర్వాత 2-3 లవంగాలను కూడా తీసుకొని కచ్చా పిచ్చాగా అయితే దంచేసుకోండి. ఆ తర్వాత చిన్న అల్లం ముక్కను అయితే కట్ చేసేసుకోండి. అల్లం కూడా మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, దోమలు అనేవి రాకుండా చేస్తుంది. అలాగే చిన్న వెల్లుల్లి రబ్బలను కూడా తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇంట్లో దోమలు అనేవి ఎక్కువగా తిరిగాయి అనుకోండి, చాలా డేంజరస్ అండి. ఎందువల్లంటే వీటి వల్ల మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ లాంటివి గట్రా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి కాళ్ళు వాపులు కూడా వచ్చేసి పిల్లలు అయితే ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్నవారు ఇంట్లో ఇంక దోమలు పురుగులు లాంటివి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయాల్సింది. ఆ తర్వాత 4-5 వెండిన వేపాకులు ఉంటే వేసుకోండి, లేదంటే వేప నూనెను కూడా మీరు చక్కగా యాడ్ చేసేసుకొని ఇలా మనం అన్ని తయారు చేసుకున్న దాంట్లో మీరు ఏదైతే దీపం పెడతారో, లేదంటే నార్మల్గా మీ దగ్గర ఉంటే నువ్వుల నూనె కానీ ఇంకా మంచిదండి. మనం వేప నూనె వేసామంటే 2-3 స్పూన్ల వరకు కూడా వేసేసుకొని ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టేసి మొత్తం కూడా మనం వేసి ప్రాపర్గా కుక్ అయ్యి ఆ రసంతో పాటు ఆ ఫ్లేవర్ కూడా ఈ ఆయిల్లోకి వచ్చేటట్టుగా అయితే 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కొంచెం ఈ విధంగా ఉడికించుకున్నామంటే మొత్తం ఘాట్ అంతా కూడా ఈ ఆయిల్లో మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత చల్లారిన తర్వాత చక్కగా ఇలా మనము సపరేట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఒక గ్లాస్ తీసేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పిప్పి కూడాను మీకు గార్డెన్ మొక్కలు ఉంటే పడేయకుండా మొక్కల్లో పడేయండి, దోమలు కూడా రావు. ఈ ఆయిల్ని ఒక మట్టి ప్రమిదను తీసుకొని కొంచెం కాటన్ పెట్టుకొని ఇలా మనం తయారు చేసిన ఆయిల్ వేసేసుకొని చక్కగా ఈవినింగ్ టైంలో గనక రోజుకి ఒక్కసారి అయినా లేదంటే వారానికి ఒక్కసారి అయినా కూడాను ఇంట్లోన ఇలా వెలిగించామనుకోండి, మనకి ఎన్ని సంవత్సరాలైనా ఇంట్లోకి దోమలు అనేవి రాకుండా ఉంటాయండి. ఇలా ఆల్ అవుట్ గుడ్ నైట్లో ఎంతో కాస్ట్ పెట్టి ఇలా హెల్త్ని పాడు చేసుకునే పని లేకుండా హ్యాపీగా ఇంట్లో ఉండే వాటితో న్యాచురల్గా ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు అనేవి రాకుండా ఇంట్లో నుండే బ్యాడ్ స్మెల్ పోవాలంటే ఖచ్చితంగా ఇలా సింపుల్గా చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. అస్సలు దోమల సమస్య అనేది ఉండదు. మీరు ఎక్కడ కావాలంటే హ్యాపీగా అక్కడ పెట్టుకొని చూడండి, దోమలు అనేవి ఈజీగా ఇంట్లో నుంచి బయటకు పోతాయి. ఇంకా 3వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కిచెన్లో ఉపయోగపడే చిట్కా అండి ఇది. మనలో చాలా మంది రెగ్యులర్గా వంటకి టమాటాలు లాంటివి గట్టా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో టమాటోస్ అనేవి ఒకేసారి కొంతమంది 2-3 కేజీలు, కొంతమంది రేటు తక్కువ ఉండేటప్పుడు 5 కేజీలు అలా తెచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో ఇవన్నీ స్టోర్ చేసుకునేంత ప్లేస్ ఉండదు. అలానే బయట వదిలేసామంటే ఈ వేసవకాలంలో త్వరగా ముగ్గిపోయి వాడిపోయి పాడైపోతుంటాయి. ఇలా మనకి వారం 10 రోజులైనా టమాటాలు అనేవి కుళ్ళు వాడిపోయి పోకుండా ఫ్రెష్గా ఉండాలంటే సింపుల్గా ఇలా టమాటాలు ముందు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా కడిగేసుకొని తడి లేకుండా ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత కుకింగ్ ఆయిల్ని చేతిలోకి తీసుకొని ఇలా ఆయిల్ మొత్తం మొదలతో పాటు కొంచెం అప్లై చేసేసామనుకోండి, ఆయిల్ వల్ల మనకి టమాటాలు అనేవి త్వరగా పైన ఉండే తొక్క అనేది
ముగ్గుపోవడం లేదంటే పురుగు పట్టేయడం, కుళ్ళిపోవడం లాంటివి లేకుండా చక్కగా బయట అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా అయినా కూడా మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్పునైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కిచెన్‌లోని ఈ చిట్కా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనము ప్రతిరోజు కూడాను వెజిటబుల్స్ అని, ఫ్రూట్స్ అని ఇలా కట్ చేసేటప్పుడు నైఫ్స్ అనేవి జార్ అనేది పోతుంది కదా! అంటే షార్ప్‌నెస్ అనేది పోతుంది కదా! అలాంటప్పుడు వేరే కూరగాయలు కట్ చేసేటప్పుడు సరిగ్గా తెగపోతే చాలా చిరాకుగా ఉంటుంది. దీనికోసం చాలామంది బయట సానపెట్టిస్తూ ఉంటారు. ఇలా సానపెట్టే పని లేకుండా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా ఇలా నైఫ్స్ గాని, కత్తెలు గాని షార్ప్ చేసుకోవచ్చు. సో, దీనికోసం ఇటువంటి సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్‌తోనైనా కూడా మనం షార్ప్ చేసుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే కొంచెం సాల్ట్ అనేది ఒక పేపర్‌లోకి గానిని చెయ్యి అనేది మనకి కోసుకుపోకుండా కొంచెం ఇలా ఏదైనా ఒక కవర్‌లోని వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం చక్కగా సాల్ట్ తోటి నైఫ్స్‌ని గనక రుద్దినట్టయితే సాల్ట్ వల్ల పైన ఉండే తుప్పు మొత్తం పోయి షార్ప్‌గా చాలా బాగా తయారవుతాయన్నమాట. ఎప్పుడు కూడా ఇంట్లో నేను నైఫ్స్‌ని ఈ విధంగానే షార్ప్ చేసుకుంటూ ఉంటాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఐదవ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్‌గా ఇటువంటి చిన్న చిన్న క్లిప్స్ దగ్గర నుంచి చాలా రకాల క్లిప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా! ఇవి మనము కొన్ని రోజులు స్టోర్ చేసేటసరికి బ్యాక్ సైడ్ తుప్పులాగా అయితే మనకి పట్టేసి క్లిప్పులనేవి విరిగిపోయి పాడైపోతుంటాయి. ఇలా ఎన్ని సంవత్సరాలైనా కూడాను క్లిప్పులనేవి పాడైపోకుండా తుప్పు పట్టకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇటువంటి చిన్న బాక్స్ ఏదైనా క్లిప్‌లకి సరిపడా తీసుకొని మనం రెగ్యులర్‌గా వాడే ఏదైనా ఫేస్ పౌడర్‌ని కొంచెం వేసేసుకొని వదిలేసామనుకోండి, చెమ్మ అనేది చారనివ్వకుండా అలాగే ఇవి ఏంటంటే తుప్పు పట్టకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా కలర్ షేడ్ అయిపోకుండా చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. 3 సంవత్సరాలయితే అయ్యిందండి ఇవి కొని. జస్ట్ మనం అప్పుడు కొన్నట్టున్నాయి చూసారు కదా! ఎంత నీట్‌గా. యూజ్ అయ్యేటప్పుడు వీటిని క్లీన్ చేసుకొని చక్కగా వాడుకుంటే సరిపోతుంది. ఇంకా ఆరో టిప్పునైతే తెలుసుకుందాము. మనం బ్రెడ్ అనేది అప్పుడప్పుడు ఇంట్లోని గట్టను వాడుతూ సగం వాడేసి సగము పక్కన పెట్టేసామనుకోండి వెంటనే 1, 2 రోజుల్లోనే ఎయిర్ అనేది వెళ్ళిపోయి బ్రెడ్ అనేది గట్టిగా తయారైపోయి ముఖ్యంగా చుట్టూ కూడున్న మనకి ఫంగల్స్‌లా ఫార్మ్ అయిపోయి త్వరగా పాడైపోతుంది కదా! చాలామంది ఫ్రిడ్జ్‌లో బ్రెడ్ అనేది స్టోర్ చేస్తూ ఉంటారండి. అసలు ఫ్రిడ్జ్‌లోని ఎప్పుడు కూడా బ్రెడ్ అనేది స్టోర్ చేయకూడదు. సో, అలాంటప్పుడు మనం ఎక్కువ రోజులు ఎయిర్ అనేది వెళ్ళిపోకుండా ఏ విధంగా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోలో చూపిస్తున్న విధంగా మిగిలిన పై కవర్‌ని చుట్టూ కూడాను ఇలా చుట్టేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా కవర్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లోజ్ చేసుకున్నామనుకోండి, ఎయిర్ అనేది వెళ్ళిపోకుండా చక్కగా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. దీన్ని తీసుకొని వెళ్లి మనం రైస్ బ్యాగ్‌లో గాని, బియ్యం డబ్బాలో గాని పెట్టామనుకోండి, మనకి 15-10 రోజుల వరకు కూడా బ్రెడ్ అనేది బూజు పట్టిపోకుండా, టేస్ట్ మారకుండా మనం కొనేటప్పుడు ఏ విధంగా అయితే ఫ్రెష్‌గా ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేనెప్పుడు కూడా ఇలానే ట్రై చేస్తానండి. బ్రెడ్ అనేది అస్సలు పాడవదు అండి. ఇంకా ఏడవ టిప్పునైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ సమ్మర్‌లో ఉపయోగపడే చాలా చాలా మంచి చిట్కా అండి ఇది. మనకి ఎండలనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! అలా అని మనము ప్రతిసారి కూడా ఏసీలని, కూలర్‌లనేవి పెట్టుకొని వేసుకొని వదిలేసామంటే మనకు కరెంట్ బిల్ అనేది ఎండింగ్ అయ్యేసరికి చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అలానే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఉన్న కూలర్‌లు, ఏసీలనేవి ఉండవు కదా! ఇలా ఏసీలు, కూలర్‌లనేవి లేకుండా కేవలం 2 కొబ్బరి చిప్పలుంటే చాలండి. మన ఇంటిని ఏసీలాగే కూల్‌గా తయారు చేసుకోవచ్చు. సో, దానికోసం ఒక 2 కొబ్బరి చిప్పలు తీసుకొని నార్మల్‌గా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఏదైనా ఇటువంటి బాక్స్‌లోన వాటరుని ఫిలప్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లోన ఒక రోజు నైట్ అంతా కూడా వదిలేసారంటే మీకు నెక్స్ట్ డేకి గట్టిగా తయారైపోతుంది. ఆ తర్వాత మనం మార్నింగ్ లేచేసరికి ఇలా చేసామనుకోండి ఇల్లంతా కూల్‌గా తయారైపోతుందనమాట. ఏదైనా రైస్ బ్యాగ్ వాడలేనివి ఉంటూ ఉంటాయి కదా ఇంట్లోన. దాన్ని తీసుకొని రూమ్‌లో గాని, హాల్‌లో గాని మీకెక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా పెట్టేసుకొని నార్మల్‌గా చేయండి. ఆ తరువాత ఇసుక అనేది మనకు దొరుకుతుంది కదా! సో, ఈ ఇసుక అనేది వేసేసుకొని బ్యాగ్ మీద ఇలా పల్చగా పరిచేసుకోండి. ఇసుక అనేది మనకి కూలింగ్‌ని ఇస్తుందండి. అలాగే మనకేంటంటే ఈ వేడిని కూడా తట్టుకునే శక్తిని ఇస్తుందనమాట. ఇందులో చెత్త లాంటిది గట్టాను ఏదైనా ఉన్నా కూడాను ఏరేసుకొని ఆ తర్వాత కొంచెం కూలింగ్ వాటర్‌ని మనం నార్మల్‌గా వాటర్ బాటిల్‌తో ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాం కదా! దాన్ని ఈ విధంగా ఇసుక మొత్తాన్ని కూడాను చక్కగా తడిపేసుకోండి. అస్సలు మనకి డ్రై అవ్వదనమాట వాటర్ జల్లామంటే. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. తరువాత ఇటువంటి ఏదైనా ఒక కాటన్ క్లాత్‌ని గాని లేదంటే ఓల్డ్ పిల్లో క్లాత్స్ అనేవి ఉంటాయి కదా! కాటన్‌వి దాన్ని గూడా ఒకటి తీసేసుకొని దీని మీద కూడా మరి కొన్ని వాటర్‌ని చక్కగా చిలకరించేసుకోండి. తడి అనేది ఈవినింగ్ వరకు కూడా మనకి
డ్రై అవ్వదండి. ఆ తరువాత మనం ముందు రోజైతే మన కొబ్బరి చిప్పలు వాటర్ వేసి పెట్టాం కదా! అంటే గడ్డ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా! ఈ గడ్డని తీసుకొని వచ్చి చక్కగా ఇదే బాక్స్ తోటి ఇలా మనం తయారు చేసిన ఇసుక పైన, క్లాత్ పైన చక్కగా ఇలా పెట్టి వదిలేసామనుకోండి, చక్కగా మనకి ఈ వాటర్ అనేది కరుగుతున్నంత సేపు కూడాను కిందన క్లాత్ అనేది మనకి చల్లగా మారుతుందండి. మనం ఏసీలు, కూలర్లు అనేవి 24 అవర్స్ కూడా ఏసుకోవాల్సిన అవసరం లేదు. మార్నింగ్ టైమ్ అంతా కూడా మనం హ్యాపీగా ఇలా రూమ్‌ని కూల్ చేసుకొని చక్కగా ఒక ఫ్యాన్ ఏసుకుంటే సరిపోతుందనమాట. రూమ్ మొత్తం కూల్ అయిపోతుంది. మార్నింగ్ లేవగానే మనం తలుపులనేవి క్లోజ్ చేసేసుకొని ఎక్కడైనా కూడాను ఇలా గ్యాప్స్ ఉంటే క్లోజ్ చేసుకున్నామనుకోండి, బయట వేడి అనేది లోనకి రాదు. అలాగే మనం మార్నింగ్ లేవగానే కిటికీల దగ్గర గాని, లేదంటే డోర్ల దగ్గర నుంచి గాని వేడి అనేది లోనకి రాకుండా తడి క్లాతులు వేసేసుకొని ఇలా చక్కగా ఫ్యాన్ గాలిలోనే మనం ఇలా చక్కగా ఇలా మనం తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకున్నామనుకోండి, అస్సలు మనకి ఈ మార్నింగ్ అంత టైంలో కూడాను ఏసీ వాడవలసిన అవసరం లేదు. నైట్ టైం వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. దీనివల్ల మనం కూలర్లు, ఏసీలు వాడి ఎక్కువ కరెంటు బిల్లులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు. రూమ్ అంతా కూడా చాలా చాలా చల్లగా ఉంటుంది. కేవలం ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.